చాలామంది మాకు ఫోన్స్ కూడా చేస్తూ ఉంటారు. 50 ఇయర్స్ పైబడిన వాళ్ళు లేదా 40స్‌లో ఉన్నవాళ్ళు, మేము ఇలా ప్రాబ్లమ్ అవుతా ఉంది, పర్సనల్ కంప్లెయింట్, మా పర్సనల్ లైఫ్ సరిగ్గా సాటిస్ఫాక్టరీ లేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉంటారు. వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళు సంప్రదించినప్పుడు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, వెళ్ళేసి కన్సల్ట్ అవ్వండి, మంచి ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది. కొంతమంది నామోషీగా ఫీల్ అవుతారు, కొంతమంది వచ్చి చూపించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాటిలలో మెయిన్గా ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే, మొదటగా వచ్చేది డిక్రీజ్డ్ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అండి. దాని వలన మీ యొక్క పర్సనల్ లైఫ్ అనేది చాలా ఎఫెక్ట్ అయ్యి త్వరగా ఎజాక్యులేట్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది అది. ఆ త్వరగా ఎజాక్యులేటరీ ఎక్కువ రోజులు అంటే పర్సిస్టెంట్గా చాలా నెలల పాటు, సంవత్సరాల పాటు జరిగినట్లయితే అది వెంటనే అంగస్తంభన, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లోకి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతుంది. వాళ్ళు టోటల్గా వాళ్ళ గురించి మనం టోటల్ కేస్ హిస్టరీ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డైటరీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏమన్నా డయాబెటిక్ ఉన్నారా, ఏమన్నా ఇతరత్ర కంప్లైంట్స్ ఏమన్నా ఇబ్బంది పడతా ఉన్నారా, అవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళ హ్యాబిట్స్ గురించి కనుక్కోవాల్సి ఉంటుంది. ఏదర్ ఈ స్మోకరా, డ్రింకరా, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అవి కూడా ఒకసారి అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకొని దాన్ని మేము ఇచ్చిన ట్రీట్మెంట్, తర్వాత డైటరీ ప్రికాషన్స్ తీసుకొని, తర్వాత ఏమి హార్మోన్స్ డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అవన్నీ కూడా ఒకసారి రెగ్యులర్గా చెకప్ చేసుకొని, డీటెయిల్ కేస్ హిస్టరీ తీసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా హోమియోపతిలో మీకు 100% మంచి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. రూట్ కాజ్ని క్లియర్ చేస్తూ ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఏవైతే హార్మోన్స్ సెక్రెట్ అయ్యేవి ఉన్నాయో, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయో, అవన్నీ కూడా హ్యాపీ హార్మోన్స్ అయితే ఏమండి, ప్రతి ఒక్క హార్మోన్ని రిలీజ్ చేసేసి మంచిగా పిఎంఈ కండిషన్ని క్యూర్ చేసుకునే విధంగా హెల్ప్ చేయొచ్చు. ఏజ్ వరకు చేయొచ్చు సార్? 60 నుంచి 62, 63 ఇయర్స్ దాకా చేసుకునేదానికి హెల్ప్ బాగా ఉంటుందండి. ఫిష్, సాల్మన్ ఫిష్, ట్యూనా ఫిష్, ఆయిస్టర్స్, బనానా, గార్లిక్, ఆనియన్స్, పంప్కిన్ సీడ్స్, ఇవన్నీ కూడా బ్రేజిల్ నట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకునేదానికి చాలా మటుకు హెల్ప్ అవుతుందండి.